సంతోషంగా ఉన్నావా? ఏడ్చే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసేయ్. నువ్వు పైకి వస్తున్నావా? నిన్ను పడేసే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసేయ్. నువ్వు విజయం సాధిస్తున్నావా? విమర్శించే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసేయ్. క్షమించబడ్డానికి వారు అర్హులు కాకపోవచ్చు, అని ప్రశాంతంగా జీవించడానికి నువ్వు అర్హుడవో హృదయపూర్వకంగా చెప్పగలుగుతా. ఈ రోజు వరకు నేను క్షమించని వ్యక్తి అంటూ ఎవరు లేరండి. ఎవరైనా నిర్నిమిత్తంగా కలువరి టెంపుల్ కానీ నేను చేస్తున్న సేవను కానీ విమర్శించే ప్రయత్నం చేసినా, నిందించే ప్రయత్నం చేసినా, తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసినా, సాధారణంగా నేను చేసేది ఏమిటంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. ప్రభు వారి మనోనేత్రాలు తెరిస్తే వాడు సత్యం గ్రహిస్తారు, వాళ్ళు కూడా చక్కగా సేవ చేసుకుంటారు అని సింపుల్ గా ప్రార్థన చేసి ముందుకు సాగిపోతానే తప్ప మనుషులు ఆయాసాన్ని ఆవేశాన్ని పెట్టుకొని జీవించటం అది సతీష్ కుమార్ యొక్క విధానం కానీ